అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూలై నెల 4వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి నవమి నక్షత్రం చిత్త కరణం కౌలువ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు శుక్రవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:57 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:10 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:53 నుండి 1:48 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:40 నుండి 12:25 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:54 నుండి 5:38 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. వినోదాలకు సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పని చేస్తుంటే కనుక మీ వ్యాపార విజయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకి పదును పెట్టవలసిన రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు. ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలు కూడా కేటాయించగలరు. ఈ రోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం. అవే జీవన సౌందర్యం. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి కూడా పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. ఖర్చులు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చును. మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి దయా గుణాలు మరియు ఉదారతను అలుసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ని తీసుకుంటారు. మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు. కొద్దిపాటి విశ్రాంతి బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు కూడా. మరలా మీ శక్తిని పుంజుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టార ఉన్నవారిని కూడా మెప్పిస్తుంది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు. కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు. పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీ ప్రియమైన వారితో సెలవు దినము లేదా ప్రయాణం ఊహించబడుతుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈరోజు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని బాగా రాణిస్తారు. ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగము మరియు కార్యాలయంలో విసుగు చెందడం ప్రారంభించవచ్చు. వారి ఇతర ప్రదేశాల నుండి లేదా విద్యా సంస్థల నుండి ఆఫర్లను పరిగణలోకి తీసుకోవచ్చు.
రాజకీయ నాయకులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వారి శత్రువులు ఏదైనా చేయడానికి ప్రయత్నించవచ్చు. సినిమాలు మరియు ఫ్యాషన్ లేదా ఇతర ప్రజా కార్యకలాపాల్లో ఉన్నవారికి ఈ రోజు వృత్తిపరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాల్ని చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాల్ని అందుకుంటారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి. వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈ రోజు. ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు. ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు. అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలైతే అందుతాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. మీరు వారికి ఓదార్పునిస్తారు. తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఏదైనా ఎదుర్కోవటానికి వారిని సిద్ధం చేస్తుంది. ఈ రోజు వైద్య నిపుణులు అంతా ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు. ఈ రోజు తమ కింద పనిచేసే ఉద్యోగులకు అకౌంటెంట్లు అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల డెడ్ లైన్లను చేరుకోవడంలో వారు కొంత వెనకబడవచ్చు. ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు. ఈ కొత్త సంబంధాలు వారి కెరీర్లో సహాయపడతాయి. ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి. అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు మీరు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలనైతే తీసుకొనగలరు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి భైరవ ఆలయంలో ప్రసాదం అందించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.